ఎందుకు ఏడుస్తున్నావు? ముందు ఏడు పాపు, ఏమైందో చెప్పు. అఖిల ఎందుకు ఏడుస్తున్నావు? చూడు, నువ్వు ఇలా ఏడిస్తే నాకేం అర్థం అవుతుంది. ఏమైందో చెప్పు అఖిల, ప్లీజ్. ఏమైందో చెప్పు, ఏడవకు. అఖిల చెప్పు. అక్క అక్క అది అసలు ఏం జరిగిందంటే ఒక్క నైట్ నాతో స్పెండ్ చేయి చాలు. అఖిల త్వరగా చెయ్యి. డిలీట్ అయిపోయింది బాబా. బావ వచ్చి నన్ను కాపాడకపోయుంటే ఈ రోజు మీ ముందు ప్రాణాలతో ఉండేదాన్ని కాదక్క. అఖిల, అయ్యో అలా అనొద్దు. ఎంత జరిగినా ఎవరికి చెప్పకుండా నీ మనసులోనే పెట్టుకుని ఎందుకు నలిగిపోతున్నావు? ఏం చేయనక్క, ఏం చేయను. మీకు నిజం చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక చచ్చిపోవాలనిపించేది. మిమ్మల్ని వదిలి వెళ్ళలేక ఏం చేయాలో అర్థం కాక ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అన్న భయంతో ఎవ్వరికీ చెప్పలేదు. చూడకిలా, నీకెలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదిరించాలి. నీకు తోడుగా నేను, బావ, ఇంట్లో వాళ్ళందరూ అండగా ఉంటామని మర్చిపోతూ. అక్క, నిజంగా బావ చాలా మంచోడక్క, చాలా మంచోడు. అస్సలు వదులుకోకక్క. ఎలాంటి పరిస్థితి వచ్చినా బావను వదులుకోకు. ఈరోజు ఏమైనా అఖిల మిమ్మల్ని మళ్ళీ కలిసిందా? అటెన్షన్ ప్లీజ్. మిస్టర్ శ్రీహరి అన్నయ్య, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఏంట్రా చెప్పు. ఏంటని అడుగుతావేంటన్నయ్య? నీ వల్ల ఈరోజు అమ్మ దగ్గర ఎన్ని తిట్లు తిన్నానో తెలుసా? అందుకే దానికి పరిహారంగా ఒక డిమాండ్ తీసుకొచ్చాను. అబ్బో, ఏంటో ఆ డిమాండ్? నీకోసం నేను ఈరోజు ఇంత చేశాను. నువ్వు నాకు ఒక డ్రెస్ కొనివ్వాలి. ఏంటి, నీకు డ్రెస్ కొనివ్వాలా? సరిపోయింది. నా దగ్గర డబ్బులు లేక నీ దగ్గర గాజులు తీసుకున్నాను. నా దగ్గర చిల్లి కావలేదమ్మా. హలో బ్రదరు, నాకు డ్రెస్ కొనడానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో రకంగా కూడా నాకు హెల్ప్ చేయొచ్చు. ఫర్ సపోజ్ నా రూమ్ కి వచ్చి నా రూమ్ క్లీన్ కూడా చేయొచ్చు. ఏంటి, నీ రూమ్ నేను క్లీన్ చేయాలా? జస్ట్ నువ్వు నా రూమ్ కొచ్చి క్లీన్ చేస్తే సరిపోతుందన్నయ్య. ఇది మరీ బాగుంది. నీ రూమ్ నీట్ గా లేకపోతే నేనెందుకు క్లీన్ చేస్తానే? అయినా చూడు, ఇక్కడ ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి, ఎవరి రూమ్ వాళ్లే క్లీన్ చేసుకోవాలి. ఓ అవునా? సరే అయితే నువ్వన్నట్టుగానే నా రూమ్ నేనే క్లీన్ చేసుకుంటాను. అంతకంటే ముందు ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళొస్తానే. నా బంగారు గాజులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరు తాకట్టు పెట్టారు మొత్తం చెప్పేస్తాను. చెప్పన్నయ్యా, వెళ్ళమంటావా? అమ్మమ్మమ్మ, అంత పని చేయకే బాబు, నీకు పుణ్యం ఉంటుంది. సర్లే, నేనే వచ్చి రూమ్ క్లీన్ చేస్తాను. నాకు తెలుసన్నయ్యా నువ్వు ఒప్పుకుంటావని. లవ్ యూ అన్నయ్య.